నమస్తే. అంతా ఎలాగున్నారు? బాగున్నారా? నేనైతే సూపర్‌గా ఉన్నా. మీరంతా కూడా సూపర్‌గా ఉంటారనుకుంటున్నా. ఈరోజు కలెక్షన్ అయితే అద్దిరిపోయిన కలెక్షన్ అండి. చాలా బాగుందన్నమాట. మీషో నుంచి తెప్పించుకున్న కలెక్షన్. ఎందుకలా అంటున్నానంటే కలెక్షన్ వచ్చినప్పటికి కొంచెం ట్రెండీగా ఉందండి. కొంచెం న్యూ ప్యాటర్న్ అలాగే డిజైన్స్ కూడా కొంచెం డిఫరెంట్‌గా తీసుకొచ్చానన్నమాట. ఒక్కొక్కటి ఒక్కొక్క ప్యాటర్న్‌లో తీసుకొచ్చాను. అన్నీ ఒకలా కాకుండా. ఇందులో ఏంటంటే కాశ్మీరీ డిజైన్ వచ్చింది శారీ మీద. అలాగే ప్రీవియస్ వీడియో చెప్పాను కదా! నెక్స్ట్ కమింగ్ వీడియోలో మైసూర్ సిల్క్ శారీస్ ఇంకా కలపబోతున్నానని. అలా మైసూర్ సిల్క్ శారీస్ కూడా కలిపానన్నమాట. చాలా బాగుందండి. కొంచెం పోచంపల్లి, బెనారసి సిల్క్ అలా అన్ని కలెక్షన్ అయితే ఉంది. తప్పకుండా మీకు నచ్చుతది అనుకుంటున్నాను. స్కిప్ చేయకుండా, మిస్ చేయకుండా చూస్తే ఎంజాయ్ చేస్తారు. మీకు యూజ్‌ఫుల్ అయిన వీడియో కూడా ఫెస్టివల్‌కి కూడా కావాల్సిన కలెక్షన్ అనుకోవచ్చండి. అలాగుందనమాట కలెక్షన్ అయితే. మంచి బడ్జెట్ అంటే మన బడ్జెట్‌లో ఉన్న కలెక్షన్ అనమాట. లేట్ చేయకుండా వీడియోతో స్టార్ట్ చేసేద్దాం. వీడియోకి వెళ్ళే ముందు నేను వేసుకున్న అవుట్‌ఫిట్ ప్రీవియస్ వీడియోలోని మింత్రా కుర్తా సెట్స్ అని చేశాను కదా వ్లాగ్. అందులో డ్రెస్ మాట ఇది. మంచి పింక్ షేడ్ డ్రెస్ అండి. చాలా బాగుంది. పెద్ద అనార్కలి లాగైతే వచ్చిందనమాట. కింద పలాజో టైప్ వచ్చింది. దుపట్టా కూడా వచ్చింది. దుపట్టా కూడా మనకి రేయాన్ ఫ్యాబ్రిక్. టాప్, బాటమ్, దుపట్టా అన్ని రేయాన్ ఫ్యాబ్రిక్. కాలర్ నెక్ వచ్చింది. అందుకే నాకు ఈ డ్రెస్ చాలా ఫేవరెట్ అయిపోయింది అనమాట. చాలా బాగుంది. మంచి డీసెంట్ లుక్ అయితే ఉందండి. ఎల్బో స్లీవ్స్ వచ్చింది. స్లీవ్స్కి వచ్చినప్పుడు ఇలా ప్రింట్ అయితే వచ్చింది అనమాట. కింద కూడా మనకి ప్రింట్ ప్యాటర్నే వచ్చింది. అంటే డ్రెస్కి టాప్కి కింద చాలా బాగుందండి. స్టార్ట్ ద బ్లాగ్. ఫస్ట్ శారీ వచ్చినప్పటికి మన బడ్జెట్లో ఉన్న చాలా రీజనబుల్ ప్రైస్లో ఉన్న శారీ అండి. ఇదేంటంటే బెనారసీ సిల్క్ విత్ పోచంపల్లి డిజైన్. చూసారు ఈ పోచంపల్లి డిజైన్ శారీ వచ్చినప్పటికి మనకి బెనారసీ సిల్క్ వచ్చిందండి. ఇలా నీట్గా మనకి హ్యాండ్లూమ్ శారీస్ ఎలా ప్యాక్ అయ్యి వస్తే అలాగ వచ్చింది అట్లా థ్రెడ్ తోటి. చాలా బాగుందండి శారీ అయితే. ఓపెన్ చేసి చూసేద్దాం. నేను కూడా ఓపెన్ చేయలేదు, మీ ముందు ఓపెన్ చేస్తున్నాను. శారీ ఎలాగో చూసేద్దాం. చాలా బడ్జెట్లో ఉన్న శారీ అండి ఇది. ఫ్యాబ్రిక్ వచ్చినప్పటికి బెనారసీ సిల్క్ అన్నమాట. శారీ అంతా మనకి ఇలా వస్తుంది. పోచంపల్లి డిజైన్ అనమాట. బాడీ పార్ట్కి వచ్చినప్పటికి ఇలా పోచంపల్లి డిజైన్ వస్తుంది. ఇదేంటంటే మనకి కలర్ కాంబినేషన్ వచ్చినప్పటికి గ్రే మీద నేవీ బ్లూ డిజైన్ వచ్చింది. ఇంకా ఇలా కాపర్ డిజైన్ వచ్చిందండి. కాపర్ జెరీ మాట. ఇదంతా కాపర్ జెరీ. శారీ కలర్ గ్రే కలర్ మీద మనకి ఇలాగా నేవీ బ్లూ ఇంకా కాపర్ జెరీ డిజైన్ అనమాట. మొత్తం పోచంపల్లి డిజైన్ అయితే వచ్చింది. బార్డర్స్ వచ్చినప్పటికి ఇలా వచ్చిందండి. బ్లూ ఇంకా కాపర్ కాంబినేషన్. ఇది కింద వైపు బార్డర్ లాగా వచ్చింది. కొంచెం డ్యూయల్ బార్డర్ లా వచ్చింది అనమాట. మనకి పై వైపు ఓన్లీ ఈ బార్డర్ ఒకటే వచ్చింది. కింద వైపు 2 డ్యూయల్ బార్డర్స్ ఇట్లా వచ్చింది. ఇదొకటి 2 బార్డర్స్ అయితే వచ్చింది అనమాట. శారీ మొత్తం ఓపెన్ చేసి చూసేద్దాం. తక్కువ ప్రైస్లో ఒక మంచి శారీ కావాలంటే ఈ శారీ మీరు సెలెక్ట్ చేసుకోవచ్చండి. శారీ పళ్ళు వచ్చినప్పటికి ఇలా మనకి రిచ్ పళ్ళు అయితే వచ్చింది. కాపర్ జెరీ తోటి రిచ్ పళ్ళు అయితే వచ్చింది. ఇది డిజైన్ వచ్చినప్పటికి ఇలాగ వచ్చింది అనమాట. ఇక్కడ నుంచి శారీ కంటిన్యూస్ అండి. ఎవరికైనా మీరు గిఫ్ట్ పర్పస్కైనా ఇలాంటి శారీస్ యూజ్ చేయవచ్చు. సంక్రాంతికి గిఫ్ట్ పర్పస్కి, జనవరి ఫస్ట్ కూడా చాలా మంది గిఫ్ట్ పర్పస్కి శారీస్ కొంటుంటారు కదా, అలాగైనా మీరు తీసుకోవచ్చు అన్నమాట. ఇంకా ఇది మనకి కట్టు చెంగు వచ్చినప్పటికి 1 మీటర్ అయితే ప్లెయిన్ వచ్చిందండి. గ్రే కలర్ శారీ గ్రే కలర్ కదా, ఈ గ్రే కలర్ అయితే మనకి వచ్చింది అనమాట. ఇది కట్టు చెంగు అండి. ఇంకా బ్లౌజ్ వచ్చినప్పటికి నేవీ బ్లూ. ఇది బ్లౌజ్. ఇది మనకి స్లీవ్స్కి అయితే ఇలాగ ఇచ్చారు. సేమ్ కాపర్ జెరీ బార్డర్ కలర్ వచ్చింది, అలాగ వచ్చింది. ఇంకా చిన్న బూటీ అయితే వచ్చింది అనమాట. ఇలాగా ప్లెయిన్గా రాకుండా చిన్న బూటీ అయితే వచ్చింది. ఇది బ్లౌజ్ వచ్చినప్పటికి మనకు ఒక 80 సెంటీమీటర్స్ 1 మీటర్ అయితే ఉందండి. ఇది 1 మీటర్ కంటే ఎక్కువే వచ్చిందండి. మీటర్ ఉంటుంది అనమాట. మనకి కట్టు చెంగులో వచ్చింది ఇలాగా. శారీ అంటే ఇలా ఉంది. మీరు ఈ శారీస్ గిఫ్ట్ పర్పస్కి కాకపోతే లెహెంగాకైనా ప్రిఫర్ చేసుకోవచ్చండి. చాలా బాగుందన్నమాట. బ్యాక్ సైడ్ కూడా నీట్గానే ఉందండి. ఇలాగ ఉంది. పైకి థ్రెడ్ వచ్చినట్టు లేదు, చాలా నీట్గా ఉందన్నమాట. దగ్గర నుంచి చూపిస్తాను, చూసాను ఒకసారి. ఇలాగ వచ్చిందన్నమాట. చాలా నీట్గా వీవింగ్ ఉందండి. ఇదంతా గ్రే మీద నేవీ బ్లూ కాపర్ వీవింగ్ పోచంపల్లి డిజైన్. శారీ ప్రైస్ వచ్చినప్పటికి జస్ట్ మనకు 560 రూపీస్ పడుతుందండి. చాలా తక్కువ ప్రైస్కి వచ్చింది. అందుకే చెప్తున్నాను, మీరు లెహెంగా కావాలంటే లెహెంగా ప్రిఫర్ చేసుకోవచ్చు. ఎవరికైనా గిఫ్ట్ పర్పస్ కంటే గిఫ్ట్ పర్పస్ కూడా ఇచ్చుకోవచ్చు. ఇంకా శారీ చూడడానికైతే చాలా బాగుందన్నమాట. ఈ పోచంపల్లి డిజైన్ వచ్చినప్పుడు మనకి లుక్ కొంచెం రిచ్ వచ్చేస్తుంది కదా. ఈ ప్యాటర్న్ శారీ కట్టుకుంటే ఇలా ఉంటుందండి. మనకి మీరు బ్లౌజ్తో పేరప్ చేసుకుంటే ఇంకా బాగుంటుంది. ఆ బ్లౌజే కాకుండా ఏదైనా నేవీ బ్లూ బ్లౌజ్ ఉన్నా అలాగైనా మీరు పేరప్ చేసుకోవచ్చు. శారీ కట్టుకుంటే ఇలా వస్తుంది. బాగుందండి. జస్ట్ 550 రూపీస్కి ఈ శారీ అంటే తీసుకోవచ్చు. మనకి పెట్టుబడికి లేకపోతే పిల్లల లెహెంగా స్టిచ్ చేసుకుంటే. ఇది పెద్ద బార్డర్ వచ్చింది కదా, ఇలా పెద్ద బార్డర్ వచ్చింది కదా, చాలా బాగుంటుంది లెహెంగా స్టిచ్ చేసుకున్నా. ఏదైనా బ్లూ కలర్ ఓనీ తీసుకుని
పేరెంట్స్ వేసుకోవచ్చు అనమాట. ఒక సెట్ డ్రెస్ అయితే అయిపోద్ది. చాలా తక్కువ ప్రైస్కి అవైలబుల్గా ఉంటుంది. ఇంకా కలర్ చాయిస్ కూడా ఉందండి. లింక్స్ అయితే డిస్క్రిప్షన్ బాక్స్లో ప్రొవైడ్ చేస్తారు. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే తీసుకోండి. నెక్స్ట్ శారీ చూసేద్దాం. నెక్స్ట్ శారీ వచ్చినప్పటికి కమింగ్ వీడియోలో కొన్ని మైసూర్ సిల్క్ శారీస్ యాడ్ చేస్తున్నా అని చెప్పాను కదా, అందులో శారీ మాట అంటే మైసూర్ సిల్క్ శారీ మాట. ఇది మంచి గ్రీన్ ఇంకా లైట్ బేబీ పింక్ కాంబినేషన్ అండి. చాలా బాగుందండి. ఫ్యాబ్రిక్ మీరు చూడవచ్చు ఎంత సాఫ్ట్ గా ఉందంటే, నేను ప్రీవియస్ వీడియోలో మీకు ఒరిజినల్ మైసూర్ సిల్క్ శారీకి ఇంకా మనకి ఇక్కడ ప్రెసెంట్ మీషో యాప్లో అవైలబుల్ ఉన్న మైసూర్ సిల్క్ శారీ డిఫరెంట్ చూపించాను కదా, చూసుకోవచ్చు మీరు ఇప్పుడు కూడాను. శారీ అయితే చాలా చాలా సాఫ్ట్గా ఉందన్నమాట. చాలా బాగుంది. ప్రీవియస్ వీడియో చెప్పిన శారీ చూపించిన శారీ నేను ఉంచుకున్నానండి. అది చాలా బాగుంది. ఆ కలర్ అదేంటంటే స్టాక్అవుట్ అయిపోయిందండి. అందుకే చెప్తాను, చూసిన వెంటనే మీరు ఆర్డర్ పెట్టేసుకోండి. 100 మంది చూసాక స్టాక్అవుట్ అయిపోతుంటాయండి. మంచి కలెక్షన్ మంచి ప్రైస్లో అవైలబుల్గా ఉన్నప్పుడు ఏదైనా మనకు దొరకదండి. అందరూ మనలాగా ఉంటారు. సో మీరు అది చూసి తీసుకోవాలన్నమాట. పింక్ ఇంకా గ్రీన్ కాంబినేషన్ శారీ. చెప్పాను కదా ప్రీవియస్ వీడియోలోని మైసూర్ సిల్క్ శారీస్ అంటే హెవీగా ఉండదండి. చాలా లైట్ వెయిట్, చాలా సాఫ్ట్ గా ఉంటుంది. దీని బార్డర్ కూడా చూసారా, మనకి ఇలా గ్యాప్ బార్డర్ లా వచ్చి మధ్యలో చిన్న బుట్టి వచ్చింది అనమాట. అంటే సేమ్ ఇదే బుట్టి కొంచెం పెద్ద సైజ్ వచ్చింది. శారీలో కూడా ఆ బుట్టీస్ వచ్చింది. ఇదే బుట్టి కొంచెం పెద్ద సైజ్ అయితే బార్డర్ లాగా వచ్చింది అనమాట. శారీకి రెండు వైపున సేమ్ బార్డర్స్ వచ్చింది. శారీ అంతా ఇలా బుట్టి వచ్చింది. ఫ్యాబ్రిక్ అయితే అద్దరిపోయింది. చూడండి ఒకసారి. నేను ప్రీవియస్ వీడియో ఆల్రెడీ మీకు చూపించాను మైసూర్ సిల్క్ శారీస్ అలాగ ఉంటుందని. శారీ మొత్తం ఓపెన్ చేసి చూసేద్దాం. చాలా బాగుందండి. మంచి బేబీ పింక్ ఇంకా గ్రీన్ కలర్. ఇది ఎలాగుందంటే లోటస్ ఫ్లవర్, ఇంకా లోటస్ ఫ్లవర్కి లీఫ్ వస్తాయి చూసారా ఎలాగుంటుంది, అలాగుంది అనమాట. ఇది లోటస్ ఫ్లవర్ అయితే దానికి లీఫ్ అనమాట. ఆ కలర్ కాంబినేషన్ అయితే ఉందని చూడండి. ఇది పళ్ళు స్ట్రైప్స్ వచ్చింది. మైసూర్ సిల్క్ శారీకి ఐడెంటిటీ అండి. మనకి పళ్ళు ఇలా స్ట్రైప్స్ వస్తుంది. బార్డర్ వచ్చినప్పటికి ఇలా సింపుల్ బార్డర్స్ వస్తాయి. ఇది దీనికి ఐడెంటిఫికేషన్ అనమాట. హెవీ బార్డర్స్ అయితే మైసూర్ సిల్క్కి రాదండి. ఇలా ఉంటుంది. శారీ మొత్తం కంటిన్యూస్. ఈ బుటీ తోటలో మొత్తం కంటిన్యూస్ అనమాట. ఇది బ్లౌజ్. బ్లౌజ్ వచ్చినప్పటికి మనకు ఒక 1 మీటర్ బ్లౌజ్ అయితే వచ్చిందండి. సేమ్ పళ్ళు ఇంకా బార్డర్ కలర్ కాంబినేషన్ లోనే వచ్చింది అనమాట. శారీలో ఏ బూటీ వచ్చిందో అదే బూటీ అయితే వచ్చింది. స్లీవ్స్ కి సేమ్ శారీ బార్డర్ వచ్చింది. రెండు వైపున సేమ్ అదిరిపోయింది కలర్. ఇది కూడాను ప్రీవియస్ వీడియోలో చూపించిన శారీ ఉంచేసుకున్నాను కదా, ఇది కూడా ఉంచేసుకుంటే స్టాక్ ఎక్కువైపోతుంది అనమాట. బట్ చాలా బాగుందండి. ఇది కూడా చాలా బాగుంది, నాకు నచ్చేసింది. మళ్ళీ కమెంట్ చేస్తారు, అక్క ఈ శారీస్ అని మీరు ఉంచేసుకుంటారా, ఎన్ని శారీస్ ఉంచుకొని ఏం చేసుకుంటారని చాలా మంది కమెంట్ చేస్తుంటారు. శారీ కట్టుకుంటే ఇలా వస్తుందండి. సూపర్ గా ఉంది. చాలా బాగుందండి. గ్రీన్ ఇంకా బేబీ పింక్ కలర్ కాంబినేషన్ అనమాట. సూపర్ సూపర్ కలర్. ఎవరికైనా కావాల్స్తే చూసిన వెంటనే ఆర్డర్ పెట్టేసుకోండి. తప్పకుండా స్టాక్అవుట్ అయిపోద్దండి. ప్రీవియస్ వీడియోలో శారీ అయితే వెంటనే స్టాక్అవుట్ అయిపోయింది. ఒక 100 మంది చూసాక తప్పకుండా స్టాక్అవుట్ అయిపోతుందండి. ఎందుకంటే అందరూ మనలాగే ఉంటారు కదా, కొంచెం ఫాస్ట్ గానే ఉంటారు. సో ఎవరు ముందు ఆర్డర్ పెట్టుకుంటే వాళ్ళకి వెళ్ళిపోతుంది. మళ్ళీ స్టాక్ ఇన్లోకి వస్తే మాత్రం నేను తప్పకుండా మీతో షేర్ చేసుకుంటానండి. ఇలా ఈసారి కలెక్షన్ అయితే అద్దరిపోయిందండి. మీషోలో రోజుకి ఒక కలెక్షన్ వస్తుందని, రోజుకి ఒక డిజైన్ వస్తుందని. సూపర్ గా ఉంది. చాలా చాలా బాగుంది. ఇలాంటి శారీస్ మనం బయట తీసుకుంటే మళ్ళీ చాలా ఎక్కువ ప్రైస్ పడిపోతుందండి. నేను చెప్పాను కదా, మన సిఎంఆర్ లాంటి షాప్లోనే నేను అడిగాను, చాలా ప్రైస్ ఎక్కువ చెప్పారని. సో మీకు ఎవరికైనా నచ్చితే వెంటనే ఆర్డర్ పెట్టేసుకోండి. శారీ అయితే సూపర్ సూపర్ అండి. ఈ శారీ వచ్చినప్పటికీ దానికంటే కొంచెం తక్కువేనండి. 1500 అనుకుంటా. అది 1700 ఎంత పడింది, 1800 1700 పడింది. ఇదైతే మనకి 1500. దగ్గర నుంచి చూసి అని మీరు బార్డర్ డిజైన్ ఇలాగుంది అన్నమాట. ఫ్యాబ్రిక్ బూటీ డిజైన్ దగ్గర నుంచి చూపించేస్తే మీకు క్లారిటీ వచ్చేస్తుంది కదా. సో చూసిన వెంటనే ఆర్డర్ పెట్టేసుకోండి. శారీ సూపర్ సూపర్, చాలా చాలా బాగుందన్నమాట. నెక్స్ట్ శారీ వచ్చినప్పటికీ ఒక బ్రైట్ రెడ్ కలర్ శారీ అండి. సెమీ జార్జెట్ ఫ్యాబ్రిక్తో వచ్చింది. ఒక చిన్న కడ్డీ బార్డర్లో వచ్చిందన్నమాట. ఎవరికైనా సింపుల్గా కొంచెం పార్టీ లుక్ శారీ కావాలంటే ఇది మనం తీసుకోవచ్చమాట. చాలా బాగుందండి. మంచి మిర్చి రెడ్, సిమ్లా యాపిల్ రెడ్, మిర్చి రెడ్ అంటారు కదా, అలా ఉందన్నమాట. ఇందులో ఈ శారీ నేను సెలెక్ట్ చేయడం కారణం, నేను బ్లౌజ్ చూపిస్తాను చూడండి. బ్లౌజ్ అయితే అద్దరిపోయింది దీనికి. ఈ శారీకి చిన్న గోల్డెన్ జెరీ కడ్డీ బార్డర్ అయితే వచ్చింది చూసారా. చిన్న రిబ్బన్ బార్డర్, కడ్డీ బార్డర్ అంటారు కదా, జస్ట్ ఒక 1.5 ఇంచ్ ఉంటుంది అన్నమాట ఈ బార్డర్. ఇంకా శారీ అంతా మనకి చెక్స్ ప్యాటర్న్ అనమాట. జెరీ మొత్తం జెరీ అంటే చాలా బాగుంది శారీ అయితే. మంచి పార్టీ లుక్ శారీ ఇది. ఈ శారీకి రెండు వైపున సేమ్ అలాగే వచ్చింది బార్డర్స్. ఎంత బాగుంది చూడండి. పళ్ళు వచ్చినప్పుడు ఇలా వచ్చింది. మీరు ఒకటి అబ్జర్వ్ చేయవచ్చు, క్రష్ టైప్ వచ్చింది అన్నమాట ఫ్యాబ్రిక్. చూసారు ఇక్కడ పళ్ళు దగ్గర మనకి రోలింగ్ శారీస్ అని ఒక 20 years బ్యాక్ అనుకోండి శారీస్ ఉండేదండి. అవి ఇలాగే వచ్చింది అన్నమాట. క్రష్ టైప్లో వచ్చింది. మనం ప్లెయిన్ చేసుకునేవారు, కొంతమంది అలా క్రష్గానే ఉంచేసుకునేవారు. ఆ టైప్ ఫ్యాబ్రిక్ అయితే వచ్చిందండి. కొంచెం క్రష్ టైప్ అయితే వచ్చింది పళ్ళు. శారీ అంతా అయితే ఇలాగ వచ్చింది, చెక్స్ ప్యాటర్న్తో వచ్చింది అనమాట. పళ్ళు దగ్గర మనకి కొంచెం ఇలా క్రష్ టైప్ అయితే ఉందన్నమాట.
చాలా బాగుందండి. నేను చెప్పినట్టుగా ఉందా శారీస్ కొంచెం డిఫరెంట్ ప్యాటర్న్‌లో తీసుకొచ్చాను. ఒక్కొక్కటి ఒక్కో ప్యాటర్న్‌లో ఉందని చెప్పాను కదా! అలా ఉందనమాట. ఇదేంటంటే విస్కోస్ జార్జెట్ శారీ అండి. ఫ్యాబ్రిక్ వచ్చినప్పటికి. బట్ మనకి ఇలాగా కొంచెం డిఫరెంట్ ప్యాటర్న్ ఉంది. పళ్ళు ఇలాగ టెజల్స్ తోటి ఇలాగ ఉందనమాట. బాగుంది కదా! చాలా బ్యూటిఫుల్ శారీ అండి ఇది. రెడ్ కలర్ శారీ. మిర్చి రెడ్, యాపిల్ రెడ్ అంటారు కదా! ఆ టైప్ అయితే ఉంది. ఇది బ్లౌజ్. బ్లౌజ్ చూడండి ఎంత బాగుంది. మల్టిపుల్ కలర్స్ జెరీ తోటి ఇలాగుందిమాట. ఇదంతా వీవింగ్ అండి. వీవింగ్ ప్యాటర్న్ ఇది. ప్రింట్ కాదు. ఇదిగోండి. ఇది బ్యాక్, ఇది ఫ్రంట్. చాలా చాలా బాగుందండి. మంచి పార్టీ వేర్ శారీ అయితే అవుతది. మీరు ఈ బ్లౌజ్‌తో ఈ శారీ పేరప్ చేసుకుంటే చాలా బాగుందండి. ఇట్లా చాలా కలర్స్ ఉంది. రెడ్ అంటే కొంచెం స్పెషల్‌గా ఉంటది. మనం ఎక్కడికైనా కట్టుకొని వెళ్ళినా కొంచెం యూనిక్‌గా ఉంటామన్నమాట. దానికి ఈ బ్లౌజ్ నాకు చాలా నచ్చి తీసుకున్నా. బ్లౌజ్ బిట్ కూడా 80 సెంటీమీటర్స్ అయితే ఇచ్చారండి. బట్ ఏంటంటే శారీ లెంత్ చాలా పెద్దగా ఉంది. జెన్యూన్‌గా చెప్పాలంటే కొంచెం షార్ట్‌గా ఉన్న వాళ్ళకైతే చీర ఎక్కువ దోపుకోవాలి. హైట్‌గా ఉన్న వాళ్ళకైతే చాలా కంఫర్ట్‌గా ఉంటది. చాలా చాలా బాగుంటది. చాలా హైట్‌గా ఉందన్నమాట లెంత్ శారీ. చాలా బాగుంది. తప్పకుండా కొంచెం షార్ట్‌గా ఉన్న వాళ్ళకైతే ఇంత దోపుకోవాలండి. బట్ ఫ్యాబ్రిక్ పల్చర్‌దే కాబట్టి కొంచెం ఎక్కువ దోపుకున్నా పర్వాలేదు బానే ఉంటాయి. ఎక్కువ జెరీ బోర్డర్ ఉన్న శారీ దోపుకుంటే మనకి బెల్లి కొంచెం ఉబ్బినట్టుగా కనబడుతుందన్నమాట. పర్వాలేదు ఓకే. బానే ఉంది. శారీ అయితే బ్యూటిఫుల్, బ్యూటిఫుల్ కలెక్షన్ అండి. చాలా బాగుంది. చెప్తున్నాను కదా! ఈ శారీ ప్రీవియస్ వీడియోలో చూపించిన శారీస్ కూడా అద్దిరిపోయిందండి. ఈ శారీ ఈ వ్లాగ్‌లో శారీస్ కూడా అద్దిరిపోయాయన్నమాట. ప్రైస్ విషయానికి వచ్చినప్పటికైనా, శారీ ఫ్యాబ్రిక్ విషయానికి వచ్చినప్పటికైనా అద్దిరిపోయిందన్నమాట. చాలా చాలా బాగుంది. అంటే అందరికీ అందుబాటులో ఉన్న ప్రైస్‌లో ఉంది. అలాగే క్వాలిటీ కూడా చాలా బాగుంది. శారీ చాలా బాగుంది. మంచి బ్రైట్ రెడ్ కదా! ఇందులో బ్లాక్ కూడా ఉంది. కొంతమంది సెంటిమెంట్‌గా ఫీల్ అవ్వకపోతే బ్లాక్ తీసుకోండి. బ్లాక్ కూడా చాలా బాగుందన్నమాట. బ్లాక్ ఈ రెడ్ కూడా చాలా చాలా బాగుంది. ఈ శారీస్ ఏంటంటే ఇన్‌స్టా పేజ్‌లోని మంచి హల్చల్ చేస్తున్న శారీస్ అండి. ఈ డిసెంబర్ 31 నైట్‌కి, జాన్ 1కి కొంచెం పార్టీ వేర్ కలెక్షన్ లా పెట్టారన్నమాట. చాలా హై ప్రైస్ అయితే పెట్టేశారు. బట్ మీషోలో మనకి చాలా తక్కువ ప్రైస్‌లోనే అవైలబుల్‌గా ఉందండి. నేను ఆ పేజెస్‌ని చూసి అవి స్క్రీన్ షాట్ చేసి మళ్ళీ మీషోలో సెర్చ్ చేసి తీసుకున్న శారీస్ మాట ఇవి. జెన్యూన్‌గా చెప్పాలంటే విషయం అదనమాట. ఎందుకంటే కొంచెం న్యూ ప్యాటర్న్, కొంచెం ట్రెండీ ప్యాటర్న్ మీ గురించి తీసుకుందామని కలెక్షన్ మీ దగ్గర తీసుకొద్దామని చూస్తుంటాను. ఇన్‌స్టాలోని, పింట్రెస్ట్‌లోని చూసుకొని తీసుకొస్తుంటారనమాట కలెక్షన్. సో, అందుకనే మన కలెక్షన్ ఏంటంటే కొంచెం ట్రెండీగానే ఉంటది. పెట్టండి స్టాక్ ఔట్ అయిపోతుంటది. మీరు అబ్జర్వ్ చేస్తుంటారు. రెగ్యులర్ వ్యూవర్స్‌కి అయితే ఐడియా ఉండే ఉంటది. సో, అందుకే చెప్తుంది చూసిన వెంటనే ఆర్డర్ పెట్టేసుకోండి. నెక్స్ట్ సారీ చూసేద్దాం. శారీ వచ్చినప్పటికి కశ్మీరీ డిజైన్ శారీ అండి. ఇది కశ్మీరీ డిజైన్ మాట. బ్లాక్ కలర్ సెమీ జార్జెట్ శారీ అండి. ఫ్యాబ్రిక్ వచ్చినప్పటికి ఇది కూడా అదిరిపోయిందండి. ఇవేంటంటే అన్నీ మనకి 31st నైట్ అయిపోతుంది. కాకపోతే 31st నైట్ కనే నేను ఈ కలెక్షన్ అంతా తీసుకొచ్చాను. కొంచెం లేట్‌గా వచ్చిందన్నమాట మనకి. అది విషయం. కాకపోతే చాలా బాగుందండి. శారీస్ అయితే కలెక్షన్ అదిరిపోయిందన్నమాట. అది పార్టీ లుక్ శారీ రెడ్ కలర్‌ది. ఇది ఒక పార్టీ లుక్ శారీయే. మన గ్రీన్ అండ్ పింక్ అయితే కొంచెం ట్రెడిషనల్ పండగకి మన సంక్రాంతికి పనికొస్తది. అలాగే ముందు చూపించిన ఫెస్టివల్ ముందు చూపించిన పోచంపల్లి శారీ అది కూడా ఫెస్టివల్ లుక్ శారీ. బట్ రెడ్ అండ్ బ్లాక్ అయితే ఫుల్ పార్టీ లుక్ శారీస్ అనమాట. ఈ శారీకి కూడా 2 వచ్చిన బోర్డర్స్ సేమ్ బోర్డర్స్ వచ్చింది. ఇలాగా ఈ ప్రింట్ అయితే వచ్చింది. ఇలాగా చిన్న గోల్డెన్ జెరీ బార్డర్ వచ్చి మళ్ళీ ఇలా ప్రింట్ బార్డర్ వచ్చి ఈ కశ్మీరీ డిజైన్ అయితే వచ్చింది అనమాట. రెడ్ వైపున సేమ్ ఇదే జెరీ బోర్డర్, ప్రింట్ బోర్డర్, ఇంకా ఇది కశ్మీరీ ప్రింట్ అయితే వచ్చిందన్నమాట. ప్రీవియస్ వీడియోలోని కలంకారీ శారీస్ మీతో షేర్ చేస్తాను కదా, అందులో కమెంట్ వచ్చిందన్నమాట. మీషో కలంకారీ శారీస్ షేర్ చేసుకున్నప్పుడు నిజాం కలంకారీ శారీ ప్రింట్ ఉంటుందక్క, అది షేర్ చేసుకోండి అని కమింగ్ వీడియోలో అవి షేర్ చేసుకుంటున్నాను అనమాట. అంటే ఇన్ని రకాలు ఉంటుంది కలంకారీ శారీలోని. ఐడియా ఉన్న వాళ్ళు ఇలా కమెంట్ చేస్తుంటే నాకు కొత్త కొత్త విషయాలు తెలుస్తుంటాయి అనమాట. ఓహో, ఇలాంటివి ఇంట్రెస్ట్గా చూస్తున్నారు జనాలు, ఇష్టపడుతున్నారని నేను కూడా సర్చ్ చేసి మరి తీసుకొస్తానండి. ఆ కమెంట్ చూసిన వెంటనే నేను ఫస్ట్ గూగుల్ చూసాను, ఇంకా ఎన్ని వెరైటీస్ ఉన్నాయి అబ్బా అని నాకు చాలా చూసాను, కనబడ్డాయి. అలాంటివి తప్పకుండా మీ గురించి మీషోలో దొరికితే తప్పకుండా తీసుకొస్తానండి వెరైటీస్. రెగ్యులర్ కాకుండా కొన్ని వెరైటీస్ చేస్తే బాగుంటుంది కదా. ఇంకా శారీ విషయానికి వచ్చినప్పటికి శారీకి 2 వైపున సేమ్ బార్డర్స్. ఇది పళ్ళు వచ్చిందండి. పళ్ళు డిజైన్ లాగా వచ్చిందన్నమాట. చాలా చాలా బాగుంది. ఇది కూడా మంచి పార్టీ లుక్ శారీ ఇలా వచ్చింది. మొత్తం బ్లాక్ శారీ అంతా ఇలా బ్లాక్ వచ్చిందండి. ప్రీవియస్ వీడియోలో కూడా నేను ఒక కలంకారీ శారీ పిచ్ వైట్ డిజైన్ శారీ ఒకటి బ్లాక్ కలర్ షేర్ చేస్తున్నాను కదా, ఇది ఒక బ్లాక్ శారీ అండి.
శారీ అయితే మొత్తం ఇది కంటిన్యూస్ మట్లాగా. ఇది బ్లౌజ్. బ్లౌజ్ చూసారా, ఇది మనకి కాశ్మీరీ ప్రింట్ మాట. మొన్న ఇంకొక కమెంట్ వచ్చిందండి, శారీస్ బ్లాగ్స్ మేము చూస్తుంటే మీరు చాలా వెరైటీ పేర్లు చెప్తున్నారు, మేము కూడా చాలా నేర్చుకుంటున్నాం అని చెప్పారన్నమాట. శారీసే చూడకుండా శారీస్ గురించి నాలెడ్జ్ కూడా గ్యాదర్ చేసుకుంటున్నారంట. చాలా చాలా థ్యాంక్స్ అండి ఆ కమెంట్ చేసిన వాళ్ళకైతే. నేను కూడాను ఒక చూసాను కానీ కొంచెం డిఫరెంట్గా అనిపిస్తే ఆ పిక్ తీసుకెళ్ళి గూగుల్లో సెర్చ్ చేసి దాని గురించి డీటెయిల్స్ తెలుసుకుని మీతో వీడియో షేర్ చేసుకుంటాను అనమాట. నేను ఎప్పుడు చెప్తుంటాను, ఏదైనా చెప్పే ముందు నేను ఫస్ట్ బాగా దాని గురించి తెలుసుకుని నాలెడ్జ్ తెచ్చుకున్నాక మీతో షేర్ చేసుకుంటానని. శారీస్ నేను తెచ్చేసుకుని మీషో నుంచో అదర్ యాప్ నుంచి మీతో షేర్ చేసుకోవచ్చు, బట్ ఏదైనా డీటెయిల్ డిస్క్రిప్షన్ ఇస్తే బాగుంటుంది కదా, సో అలా చేస్తుంటాను అనమాట. మీకు నచ్చినందుకు చాలా చాలా థ్యాంక్స్ అండి. మొత్తం శారీ అయితే ఇదండి, చాలా బాగుంది. కాశ్మీరీ ప్రింట్ విత్ బ్లాక్ కలర్ శారీ అన్నమాట. పట్టుకుంటే ఇలా వస్తుందండి. చాలా బ్యూటిఫుల్ కలెక్షన్ అండి, చాలా చాలా బాగుంది. ఈరోజు శారీస్ అని చాలా బాగుంది, నాకైతే పర్సనల్గా చాలా చాలా నచ్చింది అనమాట. ఇందులో మీకు ఏది నచ్చింది, మీరు ఏది పర్చేజ్ చేసుకున్నారో కామెంట్ చేయండి. నేనైతే డీటెయిల్గా జెన్యూన్ డిస్క్రిప్షన్ ఇచ్చాను అనుకుంటాను. మీకు నచ్చుంటే లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఇంతవరకు ఎవరైనా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.